శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 96వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ సంతాన లక్ష్మి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ సంతాన లక్ష్మియే నమో నమః. ప్రేమతో నిండిన మానవులకు శ్రీ సంతాన లక్ష్మి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు. ఆదిలక్ష్మి యొక్క ఒక అంశముగా వ్యక్తమైన నేను ఈ పుడమిని కన్న తల్లిని. శ్రీ బ్రహ్మదేవునిచే సృష్టించబడిన ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశులకు నేను తల్లిని. ఒక శిశువును కన్న స్త్రీ తల్లి అవుతుంది. ఆ శిశువును కాపాడి పెంచి పోషించేవారు ఎవరైనను ఆ బిడ్డకు తల్లి వంటి స్థానాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ భూమిని సృష్టించింది ఎవరైనా కూడా, ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశులను సృష్టించింది ఎవరైనా సరే, నేను వీరందరినీ కాచి పెంచే శక్తిని అయి ఉన్నాను. అందుకే నన్ను అందరూ అమ్మగా స్తుతిస్తుంటారు. శ్రీ సంతాన లక్ష్మి అయిన నేను ఎచట నుండి ఉద్భవించాను, ఏ పనిని నిర్వహిస్తున్నాను మరియు ఏ విధంగా సంక్షేపిస్తాను అని తెలుసుకోవాలి. పరమాత్మ అయిన సూర్యుని కేంద్ర శక్తుల నుండి ఉద్భవించిన ఒక విధమైన అయస్కాంతము, ఉష్ణము కలిసిన శక్తి అయి నేను వెలుగొందుతున్నాను. మానవ ఆత్మలను కాపాడి రక్షించుటకై నేను శక్తులను కురిపిస్తున్నాను. సూర్యుని కేంద్రం నుండి వెలికి వచ్చే శక్తులలో ప్రతి ఒక్క శక్తి నా రసశక్తిని తీసుకొని ఈ భూమిపై ప్రవేశిస్తున్నవి. శ్రీ లక్ష్మీదేవి శక్తులు సూర్యునిలోని 2వ పొరలో నిలిచి ఉంటాయి అని, ఆ పొర నుండి ఒక అంశముగా నేను వెలికి వచ్చి పనిచేస్తాను అని గ్రహించాలి. ప్రతి ఒక్క మానవ అణువుతో నేను కలిసిపోయి పనిచేస్తాను. ఒక మానవ ఆత్మ వృక్షములతో కలిసిమెలిసి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఒక జంతువుగానో ఒక పక్షిగానో జీవిస్తూ ఉన్నప్పుడు నా యొక్క ప్రత్యేకమైన రసము ఆమ్ల శక్తులు కలిసిపోయి పనిచేయుచుండును. అంటే ఒక మానవ ఆత్మ మానవుడిగా రూపొందేదానికి ముందర వృక్షముగా ఉన్నప్పుడో, జంతువుగా ఉన్నప్పుడో, పక్షిగా ఉన్నప్పుడు, అంటే ఆత్మ రాగానే మనిషిగానే అవుతుందని గ్యారంటీ లేదు. కొన్ని ఆత్మలు అవుతాయేమో. కానీ మొదట వృక్షముగా, తర్వాత జంతువుగా, తర్వాత పక్షిగా, అట్లా ఏ రూపంలో ఉన్నా సరే ఆ ఆత్మ, అమ్మ చెప్తూ ఉన్నారు, నా యొక్క ప్రత్యేకమైన రసమైన ఆమ్ల శక్తులు కలిసిపోయి పనిచేయుచుండును. వాళ్ళతోటి ఆత్మతో కలిసిపోయి పనిచేస్తూ ఉంటాయట. అంటే ఏ రూపంలో ఉన్నా కూడా సంతాన లక్ష్మి యొక్క శక్తులు అందుకనే నేను అందరికీ అమ్మను అని చెప్తోందమ్మ. ఒక మానవ దేహంలో నా ఆమ్ల రసము కాంతిగా నిలిచి పనిచేయును. అంటే వాళ్ళలో రసశక్తులు కలిసి పనిచేస్తాయి. మానవ దేహంలో ఆమ్ల రసము కాంతి రూపంలో పనిచేస్తుంది. అది తేడా. ఒక స్త్రీ శరీరము ధరించినప్పుడు మాత్రమే నేను నా పూర్తి శక్తులను కురిపిస్తాను. పురుష దేహం ధరించే వారికి, అంటే ఆత్మ పురుష దేహము గనుక ధరిస్తే నా పూర్తి శక్తులు కురిపించుట లేదు. అంటే అమ్మ పూర్తి శక్తులు స్త్రీ దేహానికి మాత్రమే దొరుకుతాయట. పురుష దేహానికి పూర్తిగా దొరకదు. దొరుకుతాయి, బట్ పూర్తిగా కాదు. ప్రార్థన చేసి యాచించే వారికి మాత్రమే శక్తులు లభించును అన్న సత్యాన్ని గ్రహించాలి. మరి దీని అర్థం ఏంటో మనకు తెలీదు. ప్రార్థన చేసి యాచించే వారికి మాత్రమే శక్తులు లభించును అన్న సత్యాన్ని గ్రహించాలి. మానవ శిరస్సులో నా నివాస స్థానము ప్రధాన గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథి. సంతాన లక్ష్మి అయిన నేను ప్రధాన గ్రంథిని కావలి కాసే పనిని చేస్తాను. నేను ఒక ఆమ్లముగా, పాదరసముగా, బంగారు ద్రావణముగా, కాంతిగా నిలిచి ఉంటాను. నా ఒడిలో ఒక బాలకుడు కూర్చొని ఉన్నట్లుగా నా చిత్రాన్ని ఋషులు చిత్రీకరించి ఉంటారు. అలా ఉండుటకు కారణం ఏమిటి అంటే, షణ్ముఖుడుగా వెలిగే సుబ్రహ్మణ్యుని ప్రతిరూపమైన ప్రధాన గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అనేది నా శక్తులచే చుట్టుకొనబడి ఉండును. శ్రీ గజలక్ష్మీదేవి ఎలా అయితే పీనియల్ గ్రంథి అనబడు జీవాణువు గూటిని రక్షిస్తూ ఉండునో, అదే విధంగా నేను ప్రధాన గ్రంథి అయిన పిట్యూటరీ గ్రంథి అనబడు బుద్ధి అణువుల ఉత్పత్తి గూటిని రక్షిస్తూ ఉంటాను. అంటే పిట్యూటరీ గ్రంథిలో నుంచి బుద్ధి అణువులు ఉత్పత్తి అవుతాయి. ఆ బుద్ధి అణువులు అంటే ఎలక్ట్రాన్స్ అన్నమాట. అవి ఉత్పత్తి అయ్యే స్థానం వచ్చి పిట్యూటరీ గ్రంథి. అంటే అది కూడా ఒక గూడు లాగా. అక్కడి నుంచి అవి పుడుతూ ఉంటాయన్నమాట. బుద్ధి అణువులు. పీనియల్ గ్లాండ్‌లో అయితే జీవాణువు ఉంటూ ఉంటుంది. సో, ఈ 2 గ్రంథులు. నిన్నటి అమ్మ గజలక్ష్మీదేవి జీవాణువు గూటు చుట్టూ ఆమ్ల రూపంలో ఉండి రక్షిస్తాను అన్నది.
ఇప్పుడు ఈమె సంతానలక్ష్మి పిట్యూటరీ గ్లాండ్ చుట్టూ తను నిలిచి ఉంటుందట. నన్ను ప్రధాన గ్రంథిని చుట్టి నిలిచి ఉన్న ఆమ్లముగా భావించాలి. ఒక తల్లి తన ఒడిలో ఒక బిడ్డను కూర్చోపెట్టుకున్నట్లుగా ప్రధాన గ్రంథిని చుట్టి ఒక ఆమ్లపు గూడుగా నేను నిలిచి ఉంటాను. అంటే తన పొట్టలో బిడ్డను పెట్టుకున్నట్టుగా ఈమె గూడులాగా ఉంటుంది. గూడు లోపల ఆ బిడ్డగా ఆ పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. అంటే అదే సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు. సంతాన లక్ష్మి అయిన నేను చేసే పనులు ఏమిటి అంటే అందరికీ సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాను. ఒక తల్లిగా రూపొందాలి అంటే పిట్యూటరీ గ్లాండ్ నుండి శక్తులను పొంది ఉండాలి. అంటే అమ్మ తన శక్తులు మొత్తాన్ని స్త్రీలకైతే ఇస్తాను, పురుషులకు లేదన్నది కదా! దానికి కారణం ఇది అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు గర్భసంచి ఉండదు. అందుకని సంతాన లక్ష్మిని పర్టిక్యులర్‌గా వాళ్ళు ప్రార్థన చెయ్యరు. మోస్ట్‌లీ ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి, ప్రార్థన చేసిన వాళ్ళకే నేను శక్తులిస్తాను అన్నది గదా అమ్మ. దానికి అర్థం ఇది అయి ఉండవచ్చు బహుశా. సో, అమ్మ ఏం చెప్తున్నారు, ఒక తల్లిగా రూపొందాలి అంటే పిట్యూటరీ గ్లాండ్ నుండి శక్తులను పొంది ఉండాలి. అంటే ఎవరైతే తల్లి కాలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకు పిట్యూటరీ గ్లాండ్ నుంచి శక్తులు రిలీజ్ అయ్యి వాళ్ళకు దొరకట్లేదు అని మనం మెడికల్‌గా అర్థం చేసుకోవాలి. మెదడులో ఒక ఆత్మ కణం ఏర్పడి పిట్యూటరీ గ్రంథిని చేరుకున్న తర్వాత మాత్రమే అది తల్లి గర్భంలోకి ప్రయాణించగలదు. అంటే మెదడులో ఒక ఆత్మ కణం మన శిరస్సులో ఒక ఆత్మ కణం ఫస్ట్ ఏర్పడి అది ట్రావెల్ చేసి యూట్రస్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ అది మెదడులో ఏర్పడుతుంది. అక్కడి నుంచి అది ట్రావెల్ చేస్తుంది. అలా చేసేటప్పుడు వయా పిట్యూటరీ గ్రంథి అన్నమాట. అక్కడికొచ్చి అక్కడ ఏదో ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసి మాత్రమే తల్లి గర్భంలోకి అది ప్రయాణించగలదు. అంటే పిట్యూటరీ గ్రంథిలో స్రవించే రసములతో అది కలుస్తుంది. కలిసాక మాత్రమే అది తల్లి గర్భంలోకి వచ్చి అది శిశువుగా ఏర్పడుతుంది. ఆ ఆత్మకణము నా శక్తుల ద్వారానే గర్భంలోనికి ప్రవేశించును. అంటే అక్కడ అమ్మ శక్తులను కలిసి అది గర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఆ కిరణ శక్తులను గూడా భూమి మీదకి చేరేటప్పుడు నా రసంతోనే వస్తాయని చెప్పింది ఇందాక పైన. అదే విధంగా ఇక్కడ ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి ఆత్మకణం వచ్చేది కూడా అమ్మ శక్తులు, సంతాన లక్ష్మి శక్తులతోనే వస్తోంది. అంటే పిట్యూటరీ గ్లాండ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, సంతాన లక్ష్మి ఆమ్ల శక్తులకు అంతే ఇంపార్టెన్స్ ఉందిక్కడ. ఒక శిశువు జన్మించడానికి. అందుకని ఆమె సంతాన లక్ష్మి అంటారు. నా ఆమ్ల శక్తులు ఒక ఆత్మగర్భ బీజమును చుట్టుకొని నిలిచినంత మాత్రము చేతనే ఆ గర్భస్థ బీజము శరీరంలో ప్రయాణించి గర్భాశయమును చేరుకొనగలదు. ఈ కలియుగ ఎల్లలో మాత్రమే నా ఆమ్ల శక్తులు మానవ శిరస్సులో ఎండిపోవనారంభించినవి. లెక్కలేనన్ని ముద్రలు పేరుకోపోవటం వల్లను, కృత్రిమ ఆమ్లాలు స్రవించటం ప్రారంభమవడం వల్లను, అలాగే అణువుల వ్యర్థాలైన విషాలు చుట్టుముట్టటం వల్లను నా శక్తులు క్షీణించిపోతున్నాయి. దీనికి మూల కారణం యుగ మార్పు జరుగుతూ ఉండుటయే. మానవులు జన్మ పరంపర చక్రము నుండి విడిపడి పైకి వెళ్ళుటకై ఈశ్వరుడు చేయి పనియే ఇది అని అందరూ గ్రహించాలి. అంటే దీనికి కారణం మనుషులు చేసే ఆ కలుషితాలు, ముద్రలు ఇవన్నీ ఓకే. కానీ వీటన్నిటి వెనకల ఈశ్వరుడు బ్యాకప్ దీంట్లో ఉన్నారాయన. అంటే ఇంక మళ్ళీ మళ్ళీ జన్మ పరంపర తీసుకొని మనుషులు పుడుతూ ఉండొద్దు అని ఆ చక్రాన్ని ఆపడానికే ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉంటాం. చాలా మందికి ఈ సంతాన కోసం పోరాటం చెందడం, అనేక క్లినిక్‌లు ఓపెన్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం ఇదంతా మనం వింటూనే ఉన్నాం. కాబట్టి దీని వెనకల ఈశ్వరుడు లీలనే ఉన్నది. అంటే ఈ యుగ మార్పు జరుగుతూ ఉన్నందువలన మళ్ళీ మానవులను జన్మ పరంపర చక్రం నుంచి విడుదల చేయించడానికి చనిపోయిన వాళ్ళను మళ్ళీ పుట్టకుండా అలా మాక్సిమం జాగ్రత్త పడుతున్నారు ఈశ్వరుడు. అయితే దానికి సహకరించేది కూడా మనుషులే. ఎందుకంటే అణువుల వ్యర్థాలైన విష పదార్థాలు ఆ పిట్యూటరీ గ్లాండ్ చుట్టూ ఉన్నది. పిట్యూటరీ గ్లాండ్ సరిగా పనిచేయదు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఇవన్నీ మనుషులు స్వయంగా తెచ్చుకున్నవి. అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈశ్వరుడు చేయి పనియే అని అందరూ గ్రహించాలి. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి, ఇతర మానవాత్మలకు నేను ఈ సమయంలో సంపూర్ణ శక్తులను కురిపిస్తాను. 60 ఘడియల కాలము అనగా ఈ రోజంతయు నేను నా శక్తులను శిరసంతటా ప్రవహింపజేస్తాను.
మీరందరూ సంతాన భాగ్యమే కాక కావలసిన అన్ని వరములను వేడుకొని పొందవచ్చును. మీరు చేయుచున్న శ్రీచక్ర ధ్యాన సాధన ఫలమును 108 చతుర్యుగముల కాల అంగమునకు అనుగ్రహిస్తామని ప్రమాణం చేసి ఉన్నారు. మనం ఈ సాధన మొదలుపెట్టే ముందర మన చేత అగస్త్యుల వారు చేయించారు. నేను నా శక్తులను అన్నిటినీ అనుగ్రహిస్తాను అని మాట ఇస్తున్నాను. ఇప్పుడు అమ్మ తాను కూడా ఈ 108 చతుర్యుగ కాలాల కోసం మనం పాటుపడుతున్నాం. మనకు శక్తులను ఇస్తాను అని అమ్మ చెప్తున్నారు. మీ ఇంటిలోని వారు, బంధువులు, స్నేహితులు, మీ ఇరుగు పొరుగు వారు మొదలైన వారికి సంతాన భాగ్యం కావాలి అంటే వారి పేర్లను పలికి నన్ను ప్రార్థించండి. అంటే ఎవరినైనా మీరు కాంటాక్ట్ చేయలేరు, లేదు వాళ్ళు నమ్మరు ఇలాంటివన్నీ అంటే మనం కూడా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఫలానా వాళ్ళ తరఫున మేము చేస్తున్నాం అమ్మా అని చెప్పి సంతాన భాగ్యం వాళ్ళకి ప్రసాదించు అని మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మనకో లేదు మన పిల్లల కోసం మనం ప్రార్థన చేసేట్టుకుంటే వాళ్ళ పేరు చెప్పి లేదా మన పేరు చెప్పి ఆ సంతాన భాగ్యం అడగాలి. అలాగా. గురువారం సూర్యోదయ సమయాన వచ్చే గురుహోర సమయంలో మీరందరూ నీటిలో కొంచెము బెల్లము, ఏలకుల పొడిని చేర్చి ఆ పానీయాన్ని లక్ష్మీదేవికి సమర్పించి సేవించండి. ఇంటిలోని వారందరూ సేవించవచ్చును. అంటే పూజ అది మీరు ప్రార్థన పూర్తయ్యాక ఆ పానకాన్ని అందరూ కూడా స్వీకరించవచ్చు. అంటే ఎవరికి సంతానం కావాలో వాళ్ళే అలా ఏం లేదు అని చెప్తున్నారమ్మ. సంతాన భాగ్యము కలవారు దీనిని అవశ్యము పుచ్చుకొనవలెను. అదే కాక ధన సంపత్తి కావాలి అనుకునేవారు దానికి కూడా ప్రార్థన చేసి ఆ పానీయాన్ని సేవించవచ్చును. గురువారం నాడు ఉదయించే గురుహోర అనేది ఉన్నతమైన సమయము కావున ఈ రోజంతయు ఏర్పడే గురుహోర సమయములలో అందరూ ప్రార్థనలను చేసుకొని ఫలితాన్ని పొందవచ్చును. అంటే ఈ గురుహోర అనేది గురువారం అయితే గురుహోర మార్నింగే ఉంటుంది. ప్రతి వారంలో ఆ వారం హోర అనేది ఫస్ట్ అవర్ ఆఫ్ సన్‌రైజ్ ఉంటుంది. సో, ఈరోజు గురువారం కాబట్టి మొదటి ఈ అవర్‌లోనే వస్తుంది మనకు. సూర్యోదయం తర్వాత మిగతా ఒక్కొక్క 6, 6 గంటల ఆహ్, ఆహ్, దాని డ్యూరేషన్‌లో మళ్ళీ మళ్ళీ గురుహోర వస్తూ ఉంటుంది అలాగా. సో, నాలుగోసారి వచ్చే గురుహోర సమయానికి అర్ధరాత్రి దాటిపోతుంది. అప్పుడు ఇంకెవరు ఏ ప్రార్థనలు చేయలేరు కాబట్టి 3 హ్మ్, వివరంగా మీకు ఇవ్వబడింది. ఆ ప్రత్యేకమైన మెసేజ్‌లో. కావున తెలిసిన వారు, తెలియని వారు అందరికీ నన్ను పూజించుకొమ్మని తెలియజేయండి. సంతాన లక్ష్మి అయిన నేను సంపూర్ణంగా సంక్షేపించనున్నాను. అందువలన నా శక్తులను అందరికీ పంచుతాను. శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి, ఇతరులకు కూడా నేను సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను. అయితే తెలుసుకొని పూజించే వారికి అధిక ఫలము లభించగలదు. నా ఆమ్ల శక్తులు ఆదిలక్ష్మితో సంక్షేపించి ఇక్కడ తెలుసుకొని పూజించే వారికంటే అమ్మ సంక్షేపణ జరుగుతోంది. ఇవన్నీ జరుగుతున్నాయని మనకు తెలిసినట్లుగా ఇతరులకు తెలిసే అవకాశం లేదు. మనం గనక ఇతరులతో డిస్కస్ చేసి ఇదంతా మనం ప్రతిరోజు మెసేజ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒకళ్ళిద్దరికి తెలిసే అవకాశం ఉంది. అదర్‌వైజ్ లేదు కదా! కాబట్టి అలా తెలుసుకొని అమ్మను ప్రార్థన చేస్తే వెళ్ళిపోతూ అమ్మ మన ఒడి నింపి వెళ్తోంది అన్నప్పుడు అలా తెలుసుకొని చేస్తే ఇంకా అధిక ఫలితం అంటోందమ్మ. కానీ మనం అందరికీ చెప్పాలి అనేసి. నా ఆమ్ల శక్తులు ఆదిలక్ష్మితో సంక్షేపించి మూలముతో కలిసిపోయినచో ఇక రాబోయే కాలములో మానవ ఆత్మలందరి ప్రధాన గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అనేది కరిగిపోయి మాయమగుట మొదలుపెట్టును. అప్పుడు జ్ఞాన దండాయుధపాణి అయిన షణ్ముఖుడు తన శక్తులతో ఒక కొత్త పిట్యూటరీ గ్లాండ్‌ని అందరికీ అనుగ్రహించగలడు. అరుణాచలేశ్వరుని ఆత్మశక్తులతో కొత్త జీవాణువు గూడు తయారయ్యే విధముగానే జ్ఞానదండాయుధపాణి యొక్క శక్తులతో ప్రధాన గ్రంథి అనబడే పిట్యూటరీ గ్లాండ్ కూడా సృష్టించబడును. అంటే అమ్మ ప్రాణశక్తి అయిన ఆదిశక్తి ఒదిగిపోతే అరుణాచలేశ్వరుడు నేను జీవాణువు గూడుగా ఏర్పడతాను అన్నారు. ఆ విధంగానే టైం పడుతుంది దానికి. అదే విధంగా ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ గనక కరిగిపోయి మాయమైపోతే సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానదండాయుధపాణి రూపంలో ఆయన షణ్ముఖుడు ఒక కొత్త పిట్యూటరీ గ్లాండ్‌ని ఏర్పరుస్తారు. అందుకే సంతానం కావాలి అంటే ముందు సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకోండి, షష్ఠి వ్రతం ఉండండి అని చెప్పేదానికి కారణం ఇదే అన్నమాట. ఆయన రూపమైన ఆ పిట్యూటరీ గ్లాండ్ ద్వారా వస్తేనే ఆత్మకణము అది గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది అని చెప్పారు.
అప్పుడే ఆ శిశువు జన్మ జరుగుతుంది అని. కాబట్టి అందుకని సుబ్రహ్మణ్యుడిని, సంతాన లక్ష్మి ఇద్దరిని కొలిచేదానికి కారణం అన్నమాట. సో, ఒక సత్యయుగ వాసి ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ స్థిరంగా ముందుండాలి. ప్రాణం యొక్క సంక్షేపణ జరిగినచో కొత్త జీవాణువు గూడు ఏర్పడినట్లుగానే పిట్యూటరీ గ్రంథి కూడా ఏర్పడుతున్నది. అందువలన అందరి ఆలోచనలు మార్పు చెందును. తెరలు తొలగి స్పష్టమైన జ్ఞానము వెలికి వచ్చును. మరల జన్మించే ఆత్మల సంఖ్య తగ్గిపోవనారంభించును. అందరూ జ్ఞాన ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. మీరందరూ నా శక్తులను పొంది ఈ లోకంలోని అన్ని మానవాత్మలకు పంచిపెట్టండి. ధ్యాన సాధనను పూర్తి చేసుకున్న తర్వాత నీటిని తీసుకొని 3 సార్లు శ్రీ సంతాన లక్ష్మియే నమః అని పలుకుతూ ముమ్మారు నీటిని నేలపై విడిచిపెట్టి తమ పేర్లను తెలిపి ధ్యానించాలి. అంటే 3 సార్లు అమ్మ పేరు చెప్పాలి. తీసుకున్న ప్రతిసారి అమ్మ పేరు చెప్తూ నేలపై విడిచిపెట్టాలన్నమాట. అంటే 3 టైమ్స్ నీళ్లు గూడా విడిచిపెట్టాలి. ఇతరులు అంటే సంతాన భాగ్యమునకు ప్రార్థన చేయనివారు, ఈ లోకంలో అందరికీ ఉన్నతమైన జ్ఞానమును కలిగిన గురువుల వంటి సంతానము జన్మించాలి అని కోరుకొని ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన ఇప్పుడు మనకు సంతాన భాగ్యం అలాంటిదేది మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు లోకం కోసం ప్రార్థించేటప్పుడు ఎవరెవరికైతే సంతానం కలుగుతుందో వాళ్ళందరూ ఒక ఉన్నతమైన గురువుల వంటి జ్ఞానంతో వాళ్లకు అలాంటి బిడ్డలు పుట్టాలి అని మనం కోరుకొని ప్రార్థించాలి. ప్రతి గ్రహముల కదలికలలో మార్పులు ఏర్పడుతున్నందున అంటే ప్లానెటరీ సిచ్యువేషన్ అంతా మారిపోతోంది. అవి వాటి మూమెంట్స్ అన్నీ వేరే రకంగా మారిపోతున్నాయి. అందరి శిరస్సులలోని కదలికలు మార్పు చెందగలవు. ఎందుకంటే మన తలలో కూడా గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ బయట బ్రహ్మాండంలో మార్పులు చెందితే పిండాండమైన మన శరీరంలోని శిరస్సులో కూడా మార్పులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి గ్రహముల కదలికలలో మార్పులు ఏర్పడుతున్నందున అందరి శిరస్సులలోని కదలికలు మార్పు చెందగలవు. లోకంలో ఉన్నతమైన ఆత్మలు జన్మించగలవు. ఋషులు, మునులు, సిద్ధులు మానవ రూపం ధరించి సతయుగంలో జన్మించి, జీవించి గొప్ప కదలికను ఏర్పరచబోతున్నారు. జరిగే విషయాలను గ్రహించి, స్వీకరించి ఉన్నత స్థితికి చేరుకొనండి. శ్రీ సంతాన లక్ష్మి పరిపూర్ణమైన ఆశీస్సులు.